ఖమ్మాన్ని గురించి బాలసాని గారు మొత్తం చెప్పారండి. ఏమేం జరుగుతున్నాయో చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు. రాష్ట్రంలో ఏం చేస్తుండో దీపక్ గారు చెప్పిండు. నేను చెప్పేదానికి పెద్దగా ఏమీ లేదు. నేను కోరుకునేది ఖమ్మం ఇంకా పరిశుభ్రంగా ఉండాలి, విశాలమైన రహదారులు ఉండాలి, మంచి సంస్కృతి సంప్రదాయం పట్టణ వాతావరణంలో అందరం బతకగలిగేటట్టుగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలోళ్ళు కూడా ఆనందంగా ఉండేటట్టుగా 24 గంటలు మంచినీళ్ళు, 24 గంటలు విద్యుత్ శక్తి, ప్రశాంతం, ఎవళ్ళ వ్యాపారం వాళ్ళు, ఎవళ్ళ పద్ధతులు వాళ్ళు సుఖంగా సంతోషంగా బతికేటట్టుగా ఖమ్మం పట్టణం ప్రశాంతంగా ఉండాలని ఎన్నికలప్పుడు అడిగారు. మా తల్లులందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. వాళ్ళకు కావాల్సింది ఖమ్మం పరిశుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఈ 3 పనులు ఉంటే ఖమ్మంలో నివసించే 4-5 లక్షల మంది ప్రజానీకానికి, బయట నుంచి వచ్చే 4-5 లక్షల మంది ప్రజానీకానికి మన ఖమ్మం జిల్లా కేంద్రాన్ని, మున్సిపాలిటీని చూసి మిగతా మున్సిపాలిటీ వాళ్ళు నేర్చుకోవాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పట్టణానికి ఏది కావాలంటే అది, ఇందాక చెప్పిన పనులన్నిటికీ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా నేను 3 సంవత్సరాల్లో ఈ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసి, మీరు ఏదైతే కోరికతోటి, ఏదైతే అవసరం కోసం, ఏదైతే మీరు ఆలోచన చేసి నన్ను ఎన్నుకున్నారో ఆ భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల మీరు కోరుకున్నవన్నీ చేసే శక్తి ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.